బీజేపీ నుంచి వెళ్ళిపోయిండే. ఎట్లుంటది ఇప్పుడు గౌషామహల్లా మరి? రాజా సింగ్ బీజేపీ చాలా డిఫరెంట్. బీజేపీ రాజా సింగ్ గారి మొదలు కూడా బీజేపీ ఇక్కడికి గెలిచింది. రాజా సింగ్ వచ్చి ఒక రకమైన ప్రచారంతో పబ్లిక్లో వచ్చింది తప్ప ఆర్గనైజేషన్ పరంగా బీజేపీ సిద్ధాంత పరంగా ఏమి అది లేదు కనుక ఇక్కడ ఏమీ అది కాదు. ఎందుకంటే రాజా సింగ్ వచ్చినాక ఇక్కడ బీజేపీని డెవలప్ చేయలే. బీజేపీ డెవలప్ అయినాక రాజా సింగ్ వచ్చి దాంతో ఏమి లేకుండా బీజేపీ గెలుస్తుంది 100% గెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, రాజా సింగ్ గారు మొదలు బీజేపీలో గెలిచింది కదా, దత్తాత్రేయ గారు. మీటింగ్ అందుకే పెట్టుకుంటారా? రాజాసింగ్ మీద వెయిట్ పడబోతుంది. రాజాసింగ్కు ఈ మీటింగ్కు ఏమీ విషయం కాదు, ఇది రొటీన్లా ఆర్గనైజేషన్ పరంగా బీజేపీ అది. రాజాసింగ్ మీద వెయిట్ పడితే ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయి. సో రాజాసింగ్ పోటీ చేస్తాడు ఇంకో వదిచ్చు. సింగ్ ఏం చెప్తున్నా అంటే నా జీవితాంతం నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తే హిందూ ధర్మం కోసం ఉంటా అంటుంది కనుక పార్టీ తీసుకున్న లైన్ ప్రకారం ఆయన పార్టీకి వ్యతిరేకంగా పోయి పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకుంది కనుక మళ్ళీ ఆయన హిందూ ధర్మాన్ని రక్షించడం అయితే ఇక్కడ బీజేపీని గెలిపియాలి. తను ఎమ్మెల్యే ఉంటేనే బీజేపీ ఆయన వ్యతిరేకమే, ఆయన ఏం వ్యతిరేకం కాదు, ఆయన దేనికి అది లేదు. భారతీయ జనతా పార్టీ పుట్టిందే దేశ అభివృద్ధి కోసం. రాజా సింగ్ పుట్టింది తన కోసం, హిందూ ధర్మాన్ని ఎక్స్పోజ్ చేసుకుని కనుక అది తాత్కాలికమే. కొంచెం కూడా ఎఫెక్ట్ ఉండదా? ఏముండదు. ఇంకెక్కువ రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేసి బీజేపీని గెలిపిస్తారు. అది 100%. అందుకే ఇక్కడ సీనియర్ కార్యకర్తలను ఎదగనీయలేదని ఒక అది అన్ని రాజకీయ పార్టీలలో సీనియర్ జూనియర్ ఇవన్నీ సహజం. వాళ్ళు ఎన్నికలు అంటూ వస్తే కానీ ఇవాళ దేశం ప్రపంచం అంతా భారతీయ జనతా పార్టీ మారుమోగుతున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారు. భారతీయ జనతా పార్టీకే, వ్యక్తులకు కాదు. పోటీ చేస్తే మీకు వ్యతిరేకంగానే పోటీ చేస్తాడు కదా? మాకు వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. అది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం చేస్తే సనాతన ధర్మానికి వ్యతిరేకం పోటీ చేసినట్టే ఉంటుంది. అది ఆయన పార్టీ లైన్ని దాటి పోయింది కనుక పార్టీ యాక్షన్ తీసుకుంది అంతే. ఆయన చేతులతో ఆయననే పోయిండు కానీ పార్టీకే నేను పంపేలే కదా. అది అంటే ఆయనకు బలం అంటే బీజేపీలో ఉంటేనే బలం ఉంటుంది అంటారా? సిద్ధాంతమే కదా, పార్టీ సిద్ధాంతమే. ఆయన వ్యక్తిగతంగా కొన్ని సెంటిమెంట్లు క్యాచ్ చేసుకుని తప్ప ఆయన ధర్మానికి ఏమీ సంబంధం ఉండదు. హిందూ ధర్మం ప్రతి మనిషి హిందూ లోపల మనసు లోపల ఉంటుంది. వాళ్ళే బయటకు వస్తారు, ఓటేస్తారు భారతీయ జనతా పార్టీ. అంటే ఆయన చెప్తా ఉండు మోడీ అంటే నాకు ఇష్టమే, యోగి అంటే ఇష్టమే, వీళ్ళందరూ ఇష్టమే, నాకు పార్టీ అంటే కూడా ఇష్టమే. కాకపోతే ఇక్కడ నా లోకల్ లీడర్లు కొంతమంది వేరే పార్టీలతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తారు, అది నచ్చలేదు అంటుండు. అది పార్టీ అధిష్టానము పార్టీ పెద్దలు నిర్ణయం చేస్తారు. అది మనం చెప్పే మాట కాదు, చెప్పలేము కూడా. మనం అది పార్టీ చూసుకుంటుంది. ఇప్పుడు మీ బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఎవరు ఉంటే బీజేపీ నుంచి ఎవరు నిలబడే గెలిపిస్తారు? 100% గెలిపిస్తారు. ప్రజలు పనిచేస్తారా యాక్టివ్గా? చేస్తారు. చూస్తారు కదా, ఉత్సాహం చూస్తారు కదా. 2 గంటలు కార్యకర్తది సిద్ధాంతం కోసం దానికోసం ఏమీ అది లేదు. పరిస్థితుల అనుగుణంగా ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఆధారంగా కొంత ఎక్స్పోజ్ చేసుకుంటూ అది అంత ప్రజలలో ఒక రకమైన ఆలోచన ఉన్నది తప్ప ఆలోచన వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలే. రాజాసింగ్ పోయింది, బీజేపీ పని అయిపోయినట్టే. బీజేపీ 2 సీట్ల నుండి ఇవాళ దేశం పరిపాలిస్తున్న 11 సంవత్సరాలు అయిపోయింది. అటువంటిది ఏమీ ఉండదు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలమైన కార్యకర్తలు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు నేనే 1975 నుండి పనిచేస్తాను. ఎక్స్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అట్లేం లేదు. ఎందుకంటే మాజీర బోనాలు ఉత్సవాలు ఉన్నాయి కనుక అక్కడ వేరే ప్రోగ్రామ్ ఉందని చాలాసేపు అయితే అక్కడ వెళ్తున్నా. అంతే కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బేస్ మీద నడుస్తుంది. సిద్ధాంతము, ధర్మం. కనీసం పార్టీ ఆయనకు ఎలక్షన్లో నిలబడేందుకు అవకాశం ఇవ్వలే కదా? ఏ ఎలక్షన్? అధ్యక్ష ఎలక్షన్ అందరికీ అవకాశం ఇచ్చింది, ఒకరోజు సమయం ఇచ్చింది. బెదిరించారని చెప్తాను. ఆయన ఎందుకు బెదిరిస్తారు? ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ ఏదైనా ఆలోచన ఉంటే చెప్పి మాట్లాడిండొచ్చు కానీ బెదిరించేది ఏముండదు పార్టీకి. ఈ చౌకబారు స్టేట్మెంట్లు అవి నన్ను భయపట్టించాలి.
ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకుంటే అధిష్టానం ఆయనకు మంచి ఇంపార్టెంట్ ఇచ్చింది. ఆయన కాదానికి ఏమి అన్నాడు. ఆయన ఒక 2-3 ఎప్పుడైతే రాష్ట్రం లోపల రాష్ట్ర పార్టీ ఎన్నికలు ఎప్పుడైతే అనుకుంటారో నేను రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తా అని పార్టీని ఒప్పించి పార్టీ పెద్దలని అది చేసి ఇక్కడ నామినేషన్ వేసుకుంటే అది కాకపోతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మీ పార్టీలో లేరు, మీ పార్టీ కార్యకర్త కాదని రాజీనామా చేసింది కాబట్టి యాక్సెప్ట్ అయిపోయింది. సో కాకపోతే మీ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేనే కొనసాగుతా ఉండు. దీని పట్ల మీరు ఏమంటారు? అది పార్టీ నిర్ణయం, పార్టీ ఏం చేస్తుంది, పార్టీ దానికి మేము చెప్పనీకే లేదు. పార్టీ ఇంకా వెయిట్ చూస్తాం. ఒక 15-20 రోజుల లోపల ఏం తెలుస్తుంది వారు ఎందుకు పార్టీ. మీరు కార్యకర్తగా వెయిట్ చేయమంటారా లేకపోతే భారతీయ జనతా పార్టీ నుండి గెలిచి భారతీయ జనతా పార్టీ మాట సహిస్తారా ఆ మాటలు? సహిస్తారా అంటే ఇక పార్టీ అధిష్టానం కదా. మనం ఇట్లా కార్యకర్త మా అభిప్రాయం ఏంది, పార్టీకి వ్యతిరేకంగా పోయింది కనుక పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయనే రియలైజ్ అయ్యి పార్టీతో ఏదైనా మాట్లాడితే చెప్పలేదు. ఉన్నానా మరి ఎమ్మెల్యే కొనసాగనా? ఎట్లా కొనసాగుతాడు అంటే పార్టీ అదే అధిష్టానం కొద్ది ఆలోచన చేస్తుంది. సమయం ఇంత జల్దీ మనం రియాక్షన్ చెప్పలేం కార్యకర్తగా. పార్టీ నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీ మీ గుర్తు మీద గెలిచిన ఇంకా మీ పార్టీలో లేనప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వస్తున్నటువంటి మహారాజ్ గంజ్ కార్యకర్తను. ఇప్పుడు రాయసింగ్ మీ ఇక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, మీ పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా బీజేపీకి? మా పార్టీ ఇక్కడ మొత్తము క్యాడర్ బేస్ పార్టీ. కార్యకర్తలు తన సొంత పైసలు తీసుకొని ఖర్చు చేసేటోళ్ళు. ఇక్కడ రామస్వామి అన్నను ముఖేష్ గౌడ్ మీద కూడా గెలిపించిండ్రు, ప్రేమ్ సింగ్ రాథోడ్ను కూడా గెలిపించిండ్రు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే కార్యకర్తలు ఏదైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యేకు అనుబద్ధంగా ఉంటారు. ఇక్కడ కార్యకర్త అనేది పార్టీని నమ్ముతాడు, వ్యక్తిని నమ్మడు. రాజాసింగ్ మంచి వ్యక్తి, మంచి హిందూ ధర్మం కోసము మొత్తం భారతదేశంలో పేరుంది. కానీ ఇక్కడ కార్యకర్త ఎట్లున్నాడంటే వ్యక్తితో సంబంధం ఉండదు, పార్టీతో సంబంధం ఉంటుంది. ఇక్కడ సంఘ కార్యకర్తలు బాగా మంది ఉన్నారు. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ బొంబాయి అధివేశన్ వాజ్పేయి గారి మీటింగ్ అధ్యక్షత జరిగినది ఫస్ట్ మీటింగు. అప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలం మేము. మా సొంత ఖర్చులతోని మేము ఎంపీలను గెలిపించినటువంటి కార్యకర్తలము. ఇక్కడ అనేది రాజాసింగ్ అనేది వ్యక్తి హిందుత్వముతో బలంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎట్లుందంటే క్యాడర్ బేస్ కార్యకర్తలు. రేపు నేను రాజాసింగ్ ఎంబడి తిరిగిండొచ్చు, రాజాసింగ్ ఎంబడి అన్ని వ్యవస్థలు మా ఎంబడి ఉండొచ్చు, కానీ పార్టీ మాకు ముఖ్యం. మాకు ఏదైతే పార్టీ రాజాసింగ్ ఓడగొట్టాలంటే ఓడగొడతారా? కంపల్సరీ. పార్టీ బేసిక్ లో మాత్రం రాజాసింగ్ కు ముంగడ నిలబడి రాజాసింగ్ కు నమస్తే చేస్తాం, కానీ పార్టీ ఓడగొట్టమంటే కంపల్సరీ ఓడగొడతాం. ఇది పార్టీ బేస్ కార్యకర్తలం. మేము ఒక వ్యక్తి గురించి పనిచేసేటోళ్ళం కాము. మేము మా సొంత పైసలతోని ఇప్పుడు నేను ఫుల్ టైం హైదరాబాద్ తెలంగాణ ఉద్యమానికి నేను కన్వీనర్ ఉంటే, నేను విద్యాసాగర్ గారు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి కన్వీనర్ ఉండే. అయితే ఎంత పత్రికా విలేకరులు అందరు దాదాపు అందరు మనకు తెలుసు, పాశం యాదగిరి అన్న కూడా తెలుసు అందరు. రాజాసింగ్ అది తప్పు చేసిండా ఉప్పు చేసిండా మాకు అనవసరం, మాకు పార్టీ ముఖ్యం, పార్టీ బేస్ ముఖ్యం. మాకు రాజాసింగ్ మీద దేశం లేదు, కోపం లేదు, కానీ ఏంటంటే మేము చిన్న రాజాసింగ్ లేకపోతే బీజేపీ గెలవలేదు అంటారు కదా. అట్లేం లేదు. రాజాసింగ్ లేనప్పుడు రామస్వామి గెలవలేదా, మన ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలవలేదా? మాకు గంగాశంకర్ వ్యాస్ కొన్ని ఓట్లతో ఓడిపోయాడు మాకు. అట్లా కాదు, రాజాసింగ్ అప్పుడు ఇంకా పార్టీలో లేడు, తెలుగుదేశం పార్టీలో ఉండే రాజాసింగ్. అప్పుడు మేము ఎట్లా గెలిపించినాం? ముఖేష్ గారు ఎంత కష్టపడ్డాడు, ముఖేష్ ఓడగొట్టినాం. ఇక్కడ మేము ముఖేష్ గౌడ్ ఓడగొట్టేసినాము. అట్లా ఏం లేదు. ఇక్కడ పార్టీ కార్యకర్త ఏంటంటే పార్టీ గురించి తన ప్రాణమానాలను వదులుకొనైనా పనిచేస్తాడు. ఇక్కడ తిండి లేకున్నా సరే ఏం లేకున్నా సరే పార్టీ కోసము రాత్రి పగలు కష్టపడతాడు. పార్టీ ఏదైతే పిలుపునిస్తుందో, నేను వ్యాపారం చేసుకుంటా, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చేసుకుంటా, అయినా కానీ పార్టీ ఎలక్షన్ల దాకా మేము ఏ పోస్ట్ అడగము, ఏ పదవిలు వద్దు, మాకు ఏమొద్దు, కానీ మాకు పార్టీ బేస్ కావాలి. ఎలక్షన్ టైంలో 2 నెలల ముందు అన్ని వదిలిపెడతాం, పార్టీ గురించి కష్టపడతాం, పార్టీని కంపల్సరీ గెలిపిస్తాం. ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, రాజీనామా చేసి అయిపోయింది, పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది, కానీ ఇంకా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా, మీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉండు. ఆయన రాజీనామా ఏమంటారా ఆయన?
లేదు అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన ఇప్పుడు మీ పార్టీ లేనప్పుడు అట్లా కాదు, ఆయన యొక్క వ్యక్తిగత విషయము. మీ కష్టం, మీరు కష్టపడి గెలిపించారు, మరి అట్లాంటప్పుడు మీ కష్టం మీద ఎందుకు కష్టం మీద అన్నప్పుడు ఆయన దానికి ఆయన ఆలోచించుకోవాలి. ఆయన మీదనే ఉన్నది ఆ బాధ్యత. మేము ఆయన రాజీనామా చేయడానికి మేమెవరం చెప్పనీకే, ఆ పార్టీకైనా అసలు పార్టీకైనా ఆయన వెళ్ళిపోవద్దు, పార్టీకి రాజీనామా చేయొద్దు. కాదు, అసలు పద్ధతి లెక్క ప్రకారం చూస్తే ఆయన రాజీనామా చేయొద్దు. ఎంతో మంది రాజీనామా చేసి ఇవాళ కళ్యాణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అద్వానీ గారి ఎట్లయితే రామ జన్మభూమి మీద ఎట్లనైతే గుడి కూలగొట్టినరో, అప్పుడు కళ్యాణ్ సింగ్ ది భారతదేశం లోపల చాలా పెద్ద ఎత్తున ఉద్యమం. కళ్యాణ్ సింగ్ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి ఉండే దేనికి, ఉత్తరప్రదేశ్కు, ఎప్పుడైతే ఆయన పార్టీ జరిగి వేరే పార్టీ పెట్టిండో ఆయన నీళ్ళు అయిపోయాడు. ఉమాభారతి అట్లా ఇంకోటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఎంతో మంది ఉన్నారు. ఈ పార్టీ అనేది బలం. రాజాసింగ్కు హిందుత్వము ఉన్నది లేనట్టు కాదు. రాజాసింగ్ అసలు వ్యక్తి కూడా పార్టీకి పోతే మాకు బాధ. ఆయన బీజేపీకి బలమా లేకపోతే ఆయనకు బీజేపీ బలమా? ఆయనకు బీజేపీ బలం. ఆయన తెలుగుదేశం కౌన్సిలర్ లేకపోతే ఉత్తరాయి కానీ ఎవరైనా అంతే. కళ్యాణ్ సింగ్ అసలు, ఉమాభారతి అసలు పెద్ద పెద్ద నాయకులు అసలు నీళ్ళు అయిపోయారు. హిందుత్వం పార్టీ బేసు, పార్టీని వెనుక కమలం గుర్తుంటేనే నీకు బలము. ఇప్పుడు హనుమంతుని గుడి కిందనే నిలబడ్డా, అందరు నాకు నమస్తే పెడుతుంటారు పోతుంటే, తెల్లారి దాని పక్కన లేవడా అనుకో, ఎవరు నమస్తే పెట్టున్నాను. అట్లనే నా వెనుక కమలం గుర్తుందనుకో, నాకు ఇజ్జత్ ఉంటుంది, అర్థమైందా? నాకు ఒక విలువ ఉంటుంది, నాకు ఒక క్యాడర్ బేస్ పార్టీ కాబట్టి నాకు ఒక మంచి ఊపు ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే కమలంకి పక్క జరిగిపోయినో, నీ దగ్గర వ్యక్తిగతం మంచిగా ఉండొచ్చు, నువ్వు చాలా మంచి పనులు చేసి ఉండొచ్చు, మాకు అన్ని చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నీళ్ళు అయిపోతావు. కాబట్టి పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి, పార్టీకి రాజాసింగ్ కూడా ఆలోచించి ఇది సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ పార్టీ మాత్రం మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రాజాసింగ్కు మేము ఏం వ్యతిరేకం కాదు, అది కాదు, కానీ మాకు పార్టీ బేస్, మేము పార్టీకి విలువకు మేము మాటిస్తాం.